తిరుపతి గోశాలలో గోవులు చనిపోతున్న దానిపై వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై అధికారిక పార్టీ స్పందించింది. వయసు పైబడిన గోవులు మాత్రమే మృతి చెందుతున్నాయని టీడీపీ నేతలు అన్నారు. ఎక్కడా అందులో నిర్లక్ష్యం లేదని నాయకులు తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోలేక గోమాతను అడ్డు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇలాంటి నీచమైన ఆరోపణలు చేయడం భూమాన కరుణాకర్ రెడ్డికి తగదని హితవు పలుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా బ్యూరో చీఫ్ గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, కొద్ది రోజుల నుంచి కూడా తిరుపతి సమీపంలో ఉన్న గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అదే స్థాయిలోనే తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా రకరకాల ఫోటోలు చూపించి మార్పింగ్ చేస్తూ కూడా రకరకాల కామెంట్స్ చేయడం జరిగింది. ఇవంతా కూడా ప్రభుత్వం పైన ప్రభుత్వాన్ని భగ్నం చేసే విధంగానే ఈ కార్యక్రమాలు చేస్తుందంటూ కూడా అధికార పార్టీ ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం జరిగింది. అయితే ఇవాళ కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, మరికొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు తిరుపతిలో అలిపిరి సమీపంలో ఉన్నటువంటి గోమాత ఉన్నటువంటి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. మొత్తం మీద వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి టీడీఆర్ బాండ్లు కుంభకోణం, లేదంటే గోశాలలో జరిగినటువంటి కుంభకోణాలు ఇవన్నీ వెలుగులోకి వస్తాయని డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారా, లేకపోతే ఏంటి గోశాలలో గోవులు చనిపోతున్నాయంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు, ఏం చెప్తారు? అంటే వైసీపీ నాయకులకి ఏంటంటే అబద్ధాలు చెప్పి అబద్ధాలతో రాజకీయం చేయడం అలవాటు అయిపోయింది. అంటే మనుషుల్ని చంపడం, వాళ్ళ ద్వారా రాజకీయం చేయడం. మనుషుల్ని మనం చూసాం, దళిత డాక్టర్ని కానీ వీళ్ళు ఎలా హింసించి రాజకీయాలు చేశారు. ఈరోజు ఏంటంటే దేవదేవుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి ప్రతిష్టలు దిగజార్చే పనిగా అంటే వాళ్ళకు పంతం కట్టుకున్నారు. ఆ రోజు ఏం చెప్పారు, 7 కొండలు ఉన్నాయి, ఆడ 7 కొండలు ఏడున్నాయా, 2 కొండలే. కొండల్లో బోడిగుండుగా ఉంది కదయ్యా, ఆడ చెట్లు ఏడున్నాయి. లడ్డులో కల్తీ. ఈరోజు కొత్త నిదానం ఏంటంటే గోశాలలో ఆవులు చనిపోయాయి. మేము అడుగుతున్నాం, గోశాలలో ఒక సంస్థ, మేము కూడా రికార్డులు చూసాం, 1 సంవత్సరం మీ హయాంలో చనిపోయిన గోవుల కన్నా ఈ హయాంలో చాలా తక్కువ చనిపోయాయి. గోవులు చనిపోవడానికి పలు కారణాలు ఉంటాయి. దానికి వచ్చే సిండ్రోమ్స్ కానీ, డెలివరీస్ కానీ, హీట్ వల్ల కానీ, ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానీ. మనము హైబ్రిడ్ ఆవులు కావాలని గుజరాత్కో లేకపోతే ఇంకో హర్యానాకో పోయి తీసుకొస్తుంటాం. క్లైమేటిక్ అక్లమటైజేషన్ కూడా కాదు, దానివల్ల కూడా కొన్ని ఆవులు చనిపోయే ప్రమాదం ఉంది. అంటే మీరు హయాంలో 1700 నుంచి 1500 ఆవులే ఉన్నాయి, ఇప్పుడు 2700 పైచీలకు ఆవులు ఉన్నాయి. అలాంటప్పుడు సంఖ్య రూపంలో కొన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. కానీ మీరు చెప్పేది ఏంది, అసలు అక్కడ 100ల పైగా. రండి, రికార్డు చూపించండి, మేమందరం సిద్ధంగా ఉన్నాం. గోశాలకు వస్తాం, మీరు కూడా రండి, రికార్డులు తిరగేస్తాం. అది కానీ అవాస్తవం అయితే మీరు రాజకీయ సన్యాసం తీసుకుంటారా, లేకపోతే దేవుడికి క్షమాపణ చెప్తారా? మాకు చెప్పాల్సిన అవసరం లేదండి. పార్టీలుగా, వ్యక్తులుగా మేమందరం సామాన్యులం. కానీ దేవదేవుడిని తీసుకొచ్చి ఈది పైన పెడుతున్నప్పుడు బాధ అనేది ఉంటుంది. కొండపైన పుట్టిన వ్యక్తిగా, అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంగా మాకు దేవుణ్ణి ఒక మాట అంటే ఒప్పుకునే మనస్తత్వం కాదు మాది. దేవుడు సైనికులం మేము, కొండపైన పుట్టిన సైనికులం మేము అందరం కూడా. ఆయన జోలికి వస్తే ఎంత దూరమైనా తెగించేదానికి తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు, మా లోకేష్ అన్న గారి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయన జోలికి వచ్చి ఆయన దిగజారే ప్రయత్నం వీళ్ళందరూ చేస్తున్నారు. దేవుడు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చారు, వీళ్ళకి అది ఒప్పుకోవట్లే. ఇది సరిపోదు, మాకు ఇంకా పెద్ద తప్పులు చేస్తున్నాం, మాకు ఇంకా పెద్ద శిక్ష కావాలని కోరుకుంటున్నారు. అదంతా తగు మూల్యం, తగు సమయంలో దేవుడు ఇస్తారని కూడా మనకి తెలియజేసుకుంటున్నాం. తల్లి లాంటి గోమాతను ఇవాళ రోడ్డుపైకి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారు, ఏం చెప్తారు? గతంలో కూడా మీరు ఎన్నో రకాలుగా పోలీసులు వేధింపులు, అరెస్టులు అయ్యారు. మధు గారు ఏం చెప్తారు? ఈరోజు తల్లి లాంటి గోమాత గురించి మీడియా తరపున ప్రజలకు తెలియజేస్తున్నాం. కరుణ లేని, కఠోరంగా ప్రజల దగ్గర దోచుకున్న అబ్బా కొడుకులు దాచుకున్న డబ్బులను కాపాడుకునేదానికి కలెక్షన్ లేక మతి సిమితమై దేవుడి మీద పడుతున్నారని చెప్తున్నా. అయ్యా, ప్రజలకు తెలియజేసేది ఏమంటే టీడీఆర్ బాండ్ల గురించి అనేక మంది బాధితులు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ ముందు 2-3 రోజులు క్యూ కట్టి ఈ అబ్బా కొడుకులని నానా బూతులు తిట్టి వాళ్ళ గోష్టకి నిజమైన అబ్బా కొడుకులైతే వాళ్ళు ఈరోజు ఈదిలోకి రాకూడదు. వీళ్ళు తూ అని మూసినా కానీ, ఈరోజు దోచుకున్న డబ్బులు తినేసినా కానీ ఈరోజు బయటకు వచ్చి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. అయ్యా, చంద్రబాబు నాయుడు, రామారావు
రామాలయంలో పూజ చేస్తే వీళ్ళకి నచ్చదు. జగన్మోహన్ రెడ్డికి శవాలు కావాలి, కరుణాకర్ రెడ్డి గారికి దోషాలు కావాలి. వీళ్ళు రైళ్లు తగలబెడతారు, రిలయన్స్ కంపెనీలు తగలబెడతారు, దౌర్జన్యాలు చేస్తారు, కానీ పూజా కార్యక్రమాలు చేయరు. దేవుళ్ళని పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేసేదానికి కరుణాకర్ రెడ్డి కంకణ కట్టుకున్నాడు. కరుణాకర్ రెడ్డికి నేను తెలుగు యువత తరపున సవాల్ చేస్తున్నా, నువ్వు కొండపైన గంజాయి అమ్మేదానికి అడ్డాగా నిలబెట్టావు, దానికి మధ్యస్థానికి రెడీనా? ఈరోజు కొండపైన మత ప్రచారాలు చేయించావు, దానికి కూడా మధ్యస్థానికి రెడీనా? చర్చకి రెడీనా? పుణ్యక్షేత్రమైన లడ్డులో కల్తీ చేసి డబ్బులు దండుకున్నారు, దానికి రెడీనా? చర్చలకి నేను అడుగుతున్నా. నువ్వు కపటి వేషాలు వేసి కపట నాటకాలు ఆడి ప్రజల్ని మభ్యపెడతావేమో. వెంకటేశ్వర స్వామి ఆల్రెడీ నీకు బుద్ధి చెప్పాడు. మనిషి తిరుపతి స్థానికుడు కాని వ్యక్తిని నిలబెడితే 60,000 ఓట్లతో నిన్ను తరిమి కొడితే ఇంట్లో కూర్చోకుండా, ఊరొదిలి వెళ్ళిపోకుండా ఈ రోజు కూడా నాటకాలు ఆడుతున్న కరుణాకర్ రెడ్డి, దేవుడే నిన్ను తిరుపతి నుంచి బహిష్కరిస్తాడు, ఆ దేవుడే నీకు బుద్ధి చెప్తాడని కూడా తెలుగు యువత తరపున, దేవుడు భక్తుడి తరపున కూడా నీకు తెలియజేస్తున్నా. సో మొత్తం మీద అంటే తిరుపతిలో అంటే గత కొద్ది రోజుల్లో జరుగుతున్నటువంటి గోశాలలో జరుగుతున్నటువంటి గోమాతల మృతులకు సంబంధించి ఇప్పటికే కూడా తెలుగుదేశం పార్టీ నేతలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా డైవర్సిఫికేషన్ పాలసీ ఏ విధంగా నిర్వహిస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.